భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వడతల గ్రామం సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండే ఊరు. కానీ ఇటీవల ఆ ఊరిని ఓ సంఘటన షేక్ చేసింది. క్రైమ్ సినిమాకి మించిన ట్విస్టులతో నడిచిన ఈ కేసు వినేవాళ్లను కూడా షాక్ కి గురిచేసింది. ఈ కథలో ఒక మహిళ, ఆమె పేరు కవిత, భర్త 22 ఏళ్ల కూతురితో జీవిస్తోంది. బయటికి చూసిన వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ లాగా కనిపించినా లోపల దాగి ఉన్న చీకటి నిజాలు మాత్రం ఊహించలేనివి. కవితకి గ్రామంలో ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం భర్తకి తెలిసిపోయింది. కానీ అప్పటికే అతడు పక్షవాతంతో మంచం పట్టాడు. నిజం బయట పెడితే తన ప్రియుడి విషయం బట్టబయలవుతుందనే భయంతో వణికిపోయింది. విషయం బయటకు చెప్తే తన పరువు కూడా పోతుందని కంగారు పడింది. పక్కా ప్లాన్ వేసింది. ప్రియుడిని ఇంటికి పిలిపించింది. మన విషయం నా భర్తకు తెలిసిపోయింది. ఈ విషయం బయటకొస్తే ఇద్దరి పరువు పోతుంది. అలా అవ్వకూడదంటే నా భర్తను చంపేయాలి అని చెప్పి జూన్ 25న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. తర్వాత అతడు వ్యాధితో చనిపోయాడని అందరినీ నమ్మించింది. భర్తకి పక్షవాతం ఉండడంతో బంధువులు కూడా అనుమానం లేకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. అక్కడితో ఆగలేదు కవిత హత్యల పరంపర. భర్త చనిపోయిన తర్వాత అడ్డు అదుపు లేకుండా ఎవడ్రా మనల్నాపేది అన్నట్లు ప్రియుడితో తిరగటం మొదలుపెట్టింది. ప్రియుడి తోడుతో ఇష్టారాజ్యంగా ఎంజాయ్ చేసేది. కానీ ఇక్కడ ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ఆ అడ్డు ఏదో కాదు, తన కూతురు 22 ఏళ్ల వర్షిణి. వర్షిణికి అమ్మ చేస్తున్న పనుల గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇల్లీగల్ అఫైర్ ని కూడా తెలుసుకుంది. తల్లిని నిలదీసి అడిగింది. అంతే, కవితలో కన్న ప్రేమ కనుమరుగైపోయింది. తన ఇల్లీగల్ అఫైర్ ఎక్కడ బయటపడుతుందో అని, పరువు పోతుందో అని మళ్లీ ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ప్రియుడితో కలిసి కన్న కూతుర్ని కనికరం లేకుండా హత్య చేసింది. అంతటితో ఆగలేదు. మృతదేహాన్ని భూపాలపల్లి కాటారం హైవే పక్కన అడవిలో పడేసి చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లింది. ఇది తాంత్రిక పూజలు ఎవరో చేసిన హత్యగా చిత్రీకరించింది. ఆ దగ్గరలోనే కూతురు ఆధార్ కార్డు కూడా పెట్టింది. ఈ సీన్ అంతా చూస్తే ఎవరో క్షుద్ర పూజలు చేసి వర్షిణిని నరబలిచ్చారు అనే విధంగా ఉంది. అలా ఎవరికి అనుమానం రాకుండా కవిత స్కెచ్ వేసింది. తర్వాత ఏం చేసిందో తెలుసా? నా కూతురు కనిపించడం లేదు అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. బోరున విలపిస్తూ కన్నీళ్లు కార్చి మహానటి లెవెల్లో యాక్టింగ్ చేసింది. కానీ కూతురు మృతదేహం దగ్గర కనిపించిన నిమ్మకాయలు, కుంకుమ, ఆధార్ కార్డులే పోలీసులకు మొదటి క్లూ అయ్యాయి. నిజంగా క్షుద్ర పూజలు చేసి వర్షిణిని నరబలిచ్చినట్లయితే ఎవరో పెట్టినట్టు ఆధార్ కార్డు కూడా ఉండటమేంటి అని పోలీసులకు అనుమానం వచ్చింది. తల్లి చేస్తున్న మహానటి యాక్టింగ్ చూసి పోలీసులు ఈమె అయ్యుండొచ్చు అని అనుకున్నారు. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. ఒక రాయి వేసి చూద్దామని పోలీసులు తమ సొంత స్టైల్లో విచారణ ప్రారంభించారు. అప్పుడు కవిత అసలు నిజం ఒప్పుకుంది. 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను చంపాను. ఇప్పుడు కూతుర్ని కూడా చంపాను. ఎవరికి అనుమానం రాకుండా నిమ్మకాయలు, పసుపు వేశారు. ఇలా కవిత చెప్పిన మాటలకు వేసిన ప్లాన్ కి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ ఇక్కడితో కథ పూర్తయిందా అనుకుంటున్నారు కదూ? కవిత మరో వ్యక్తిని హత్య చేయాలనే ప్లాన్ కూడా వేసింది అని పోలీసులు బయటపెట్టారు. కానీ ఆ టార్గెట్ ఎవరో మాత్రం రహస్యంగానే ఉంచేశారు. చివరికి కవిత, ఆమె ప్రియుడు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షన్ విలేజ్ చిట్టాల నుంచి ఉంది. డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది. ఆ ప్రకారంగా కాటారం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో స్పెషల్ గా టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కొప్పల కుమార్ స్వామి. అతనికి 2 మ్యారేజెస్ అయింది. దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ ద వైఫ్. అమ్మాయి నుంచి 2 డాటర్స్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిణి, హూ ఇస్ ద డిసీజ్ పర్సన్, అండ్ సెకండ్ హన్సిక. సో లాస్ట్ 5 years నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ కి పారాలిసిస్ ఉంది. సో అతను బెడ్ రిడన్ లో ఉన్నాడు. సో అప్పుడు మధ్యలో ఈ లాస్ట్ 5 years నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్, హూ ఇస్ 24-year-old. అతను మధ్యలో ఇతర ఇది సంబంధం స్టార్ట్ అయింది. సో ఆ ప్రకారంగా ఇద్దరి మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25 జూన్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock కి ఇద్దరు కలిసి
ఇది కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు, అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి స్ట్రాంగులేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికి చెప్పారు దట్ బికాస్ ఆఫ్ పారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేచురల్ డెత్ అయింది, ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీస్ లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు, పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు. అప్పుడు ఇది నేచురల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది. అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అబ్బాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల ఒడితల విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సైడ్ లో ఇది బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మెజిక్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేమి చేయాలి, ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమం తర్వాత నింకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ గా అతను చేశారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 అక్యూజ్ పర్సన్. సో దాంట్లో మనము కటరా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిటియాల పిఎస్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దీస్ 2 people నోటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ 2 months లో 2 మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి. ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం.